హాయ్ ఎవ్రీబడి. ఈరోజు నేను మీకు బేబీ పొటాటోస్ జీడిపప్పు కలిపిన కుర్మా చెప్తాను. అది ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ ఏం చేయాలంటే బంగాళదుంపలు బాగా కడిగి దాన్ని ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. జీడిపప్పును కొంచెం నానబెట్టి పెట్టుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ తీసుకుని పొయ్యి మీద పెట్టి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ కాగిన తర్వాత మనం తీసుకున్న హోల్ గరం మసాలా ఉంది కదా, దాంట్లో వేసి వెంటనే మనం తీసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసి కొంచెం సేపు వేపాలి. మరీ ఎర్రగా వేగవలసిన అవసరం లేదు. అవి కొంచెం మెత్తపడితే చాలు. అప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేయాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు పచ్చివాసన పోయే వరకు వేపాలి. దాని పచ్చివాసన పోగానే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి అవన్నీ 4 వేసేసి బాగా కలపాలి. అది కొంచెం 3-4 సెకండ్స్ కలిపితే చాలు. కలిపిన తర్వాత ఉడకబెట్టిన బంగాళదుంపలు, నానబెట్టిన జీడిపప్పు 2 కలిపి అందులో వేసేయచ్చు. ఒక్కసారి వేసి బాగా కలపండి. గసగసాలు ముందు కొంచెం నలిగిన తర్వాత కొబ్బరి వేయాలి. 2 ఒకసారి వేస్తే గసగసాలు నలగవు. కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి దాంట్లో నూరితే ఇంకా బాగుంటుంది, తొందరగా మెత్తగా అయిపోతుంది. ఆ గసగసాల ముద్దని పెరుగులో కలిపి మనం దాంట్లో పోసేయాలి. కూరలో పోసి బాగా కలిపి మూత పెట్టాలి. మూత పెడితే అది పచ్చివాసన కూడా పోతుంది, ఉడుకుతుంది, కొంచెం ఆయిల్ తేలుతుంది. మూత తీసి చూడాలి. చూసిన తర్వాత ఆయిల్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం తీసుకున్న టమాటాలు, తర్వాత ఏమో గరం మసాలా ఉంది కదా, అవి 2 వేసి కొంచెం కలపాలి. కలిపి వెంటనే ఒకటి కానీ 1.5 గ్లాసు కానీ వాటర్ పోయాలి. వాటర్ పోసి మళ్ళీ బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి వేడి పెట్టాలి. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత స్టీమ్ అంతా పోయే వరకు వెయిట్ చేసి స్టీమ్ పోయిన తర్వాత మూత తీసి చూస్తే మీకు కూర రెడీగా ఉంటుంది. ఆయిల్ బాగా పైకి తేలి బాగుంటుంది. కూర చూడటానికి రెడీగా ఉంటుంది. కొత్తిమీర మాత్రం వేయకండి, ఎందుకంటే మసాలా కూరలో కొత్తిమీర వేస్తే అది డామినేట్ చేస్తుంది, దీని టేస్ట్ తగ్గిపోతుంది. మరి మీరందరూ వండి చూడండి. మీకు నచ్చితే లైక్ పెట్టండి, మీ ఒపీనియన్స్ కూడా చెప్పండి.